ఆది గారు సాక్రిఫైస్ త్యాగం చెప్పారు. ఇక్కడ చూస్తే మిరపకాయ, కాకరకాయ, ఉప్పు, గుడ్డులు, ఇదేంటి దీన్నేమంటారు, కొరడా, ఇవన్నీ ఏంటి? అదే మరి మ్యాటర్. ఇక్కడ ఏంటంటే జాతరలో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారు. అలా అవ్వదు కదా. అవును. అందుకే వాళ్ళిద్దరిలో ఎవడు త్యాగం చేస్తాడు, ఎవడికి ఆ అమ్మాయి దక్కుద్ది అనేది మనకి ఇందులో తెలుస్తుంది. ఇందులో ఎలా తెలుస్తుంది? త్యాగం చేసినోడికి పనిష్మెంట్ ఉంటది. ఇంతకీ ఈ మహానుభావులు ఎవరు? చాలా మంది ఉన్నారు. ఫస్ట్ పులిగాడు, నరేష్ గారు రండి. వీళ్ళిద్దరూ అస్మితాని ఇష్టపడుతున్నారు. రామా అస్మిత. బేసిక్ గా మ్యాటర్ ఏంటంటే మీ ఇద్దరికి అస్మిత అంటే ఇష్టం. మీకు ఒక బంపర్ ఆఫర్. మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఎవరైతే కన్విన్స్ చేస్తారో నాకు అస్మిత కావాలని, ఆ త్యాగం చేసినోడు మాత్రం కాకరకాయ తినాలి, ఒప్పుకున్నోడికి ముద్దు. మీ ఇద్దరిలో ఎవడు ముద్దు తీసుకోబోతున్నాడు, ఎవడు కాకరకాయ తినపోతున్నాడో మీరిద్దరు మాట్లాడుకోండి. అరే నువ్వు నాకన్నా సీనియర్ కదా, ఎన్నో ముద్దులు పెట్టుకొని ఉంటావు. ఇప్పుడు నాకు ఒక్కసారి వదిలేయి. నాది టాక్ మాత్రమే, కానీ ఇంతవరకు నాకు ఒక్క ముద్దు కూడా కాలేదు. ఇంకొక 10 seconds టైం. మీరు కన్విన్స్ చేయకపోతే ఇద్దరు కాకరకాయ తినాలి. నేను మర్యాద చెప్తున్నా, నాకు ఇటు సైడ్ అన్ననా. ఎక్కడో అమ్మాయి కన్విన్స్ అవ్వాలని లేదా? అమ్మాయి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ ఇంకా అలాంటిది ఒకటి ఉంటది. అమ్మా వాళ్ళిద్దరు కన్విన్స్ అవ్వట్లేదు కాబట్టి ఎవరికి ముద్దు పెడతావు, ఎవరికి కాకరకాయ ఇస్తావు మీరే డిసైడ్ చేయండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయకండి. చెప్పాను నరేష్ కి, ఎప్పుడో చెప్పాను, ఆయన పక్కన కూర్చోకురా, నీకు పక్కన కూర్చొని నీకు గొయ్య తవ్వుతారు ఆయన, వద్దురా అన్నాను. ఆ అమ్మాయికి ఏం చెప్పారో తెలుసా? పులికి ముద్దివ్వు, నరేష్ కాకరకాయ తిని అన్నారు. నీకు తెలుసు కదా నా కష్టాలు, నా బాధలు, నీకే కదా ఫోన్ చేసి చెప్పుకునేవాడిని నేను. నాకు దక్కనది నీకు దక్కకూడదురా వస కొల్ల. నీకు దక్కిన ఏ రోజున నేను అడిగాను. సరే వదిలే, అమ్మాయి చెప్తది. అమ్మా ఎవరికి ముద్దు, ఎవరికి కాకరకాయ? నరేష్ కి ముద్దు. తినరా పిల్లనాయాలా. సరే వాడు త్యాగం చేశాడు, ఆ అమ్మాయి నీకు ముద్దిస్తానంది. ఓకే పో. ముద్దిస్తానది ఇక్కడే కదరా, ఏది అందిరా. ఇస్తుందా ఏంటి అంటారు. కాదు, అది కాకరకాయ ఇక్కడే తిన్నాడు, నాకు ముద్దు ఇక్కడే కావాలి కదా. నరేష్ ఆయన పక్కన ఉన్నంత వరకు నీకు ఏది జరగనివ్వరు. రసగుల్లా. అరే రసగుల్లా, గుల్ల గుల్ల వద్దు చూసుకో. నా మాటను ఇక్కడ బాగోదు. రక్తపాతాలే ఇప్పుడు ముద్దుగా రాకపోతే. ఇవ్వమ్మ ముద్దు. పాస్ చేద్దాం. నువ్వు నాకెవరా, నేను పాస్ చేస్తా. నువ్వు కొరియర్ బాయ్ కాదురా రే. ముద్దే పెట్టు ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు. దీనికి ముద్దే పెట్టు ముద్దే పట్టి ఎట్లా అసలు? రే చెయ్యి తీసుకెళ్లి మీ నాన్న మందులో పెట్టు. సరే వాడిది అయిపోయింది. నెక్స్ట్ ఎవరు? తాగుబోతు రమేష్ అండ్ రాఘవ్ గారు రండి. శాంతి స్వరూప్ పక్కన ఉంది కదా అమ్మాయి, మీరు రండి. నాకు ఎందుకు మీ ఇద్దరు త్యాగం చేస్తారనిపిస్తుంది. ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఎవరికి హగ్గు కావాలి, ఎవరు పచ్చిమిరకాయ తింటారు? రాఘవ గారు నేను పచ్చిమిరపకాయ తింటాను అంటున్నాడు అప్పుడే. ముందు మీ ఇద్దరు మాట్లాడుకొని కన్విన్స్ అవ్వండి. మిర్చి తినలేను కాబట్టి హగ్గు కోరుకున్నా. ఇది చాలా ఈజీగా సాల్వ్ అయిపోయిందబ్బా. మనోడు హగ్గమ్మ, ఆయన పచ్చిమిరపకాయ. మీరు ఫస్ట్ పచ్చిమిరపకాయ స్టార్ట్ చేయండి. రాఘవ గారు వద్దండి ప్లీజ్. నా కోసం మీరు మిర్చి తినడం నాకు నచ్చలేదు. లేదు నిన్ను తినమని ఇస్తున్నాను నేను మిర్చి తినద్దండి, నాకు అల్సర్ ఉంది. మీరిద్దరు మీకున్న రోగాలు చెప్పుకోకుండా కోరికలు చెప్పుకోండి ఏదన్నా ఉంటే. నీకోసం నేను త్యాగం చేస్తానన్న, మిరపకాయ తింటాను. ఆ అమ్మాయి ఏమంటుందంటే కావాలంటే మిరపకాయలు ఏంటంటే వాళ్ళిద్దరు ఎవరికి నేను హగ్గు ఇవ్వని అంటుంది. అయితే ఆ అమ్మాయి మిరపకాయ మళ్ళీ చూశాక నేను తినలేనండి, నేను హగ్గే ఇస్తానంది. రెడీ వెళ్ళమ్మా. ఇప్పుడే ఒక తండ్రి తన కూతుర్ని ఆశీర్వదించాడు. నువ్వు వెళ్ళమ్మా, మీరు ఇది కానివ్వండి, మీకు ఇది ఉంది. ఆ అందమైన మొహం చూస్తూ తినాలి. మండుతున్నట్టుంది. థ్యాంక్ యూ రాఘవ్ గారు అండ్ థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ ఆది గారు. నెక్స్ట్ రోహిణి, ప్రవీణ్, జిత్తు. మీ ఇద్దరిలో ఎవరు రోహిణిని ఎత్తుకుంటారు? ఒకవేళ త్యాగం చేసినోడు మాత్రం కొరడా దెబ్బలు, 10 కొరడా దెబ్బలు. కొరడా దెబ్బలు తప్పితే ఇంకేం లేవన్నా. కోడిగుడ్డు అది ఉంటది కదా, తాగాలి ఆ పచ్చిది. సరే కోడిగుడ్డు. కోడిగుడ్డ సరే నువ్వు ఎత్తుకో. ఎత్తుకున్నాక తాగుతా. హలో త్యాగం చేసినప్పుడు ఫస్ట్ ఒకవేళ నువ్వు ఆ అమ్మాయిని ఎత్తరాకపోతే వాడు తాగడు. కాదు, ఫస్ట్ పనిష్మెంట్ కదా. నువ్వు ఫస్ట్ ఎత్తుకో.
వాడు చేసిన త్యాగానికి రిజల్ట్ చూయించుకోలేకపోయాడు కాబట్టి కొరడా దెబ్బలు కోడిగుడ్లు రెండు ఈడికే. తాగు తాగు తాగు, టైం లేదు. ఈడెవడో కుళ్ళిపోయిన కోడి కూడా పెట్టిండు. కుళ్ళిపోయిన కోడిగుడ్డు వచ్చిందా? ఏది ఇంకో సురేదు నన్ను కింద పడేసినందుకు నేను కొడతా. ఇప్పుడు తిన్నాడు చూడు, అది బయటికి రావాలి, అలా కొట్టు. గుడ్ ఫీల్డింగ్. సన్నీ అన్న, పండు, అంశు రండి. ఎవరు అనుషు చేతితో గోరుముద్దలు తింటారు, లేకపోతే ఎవరు అనుషు చేతితో మిరపకాయ తింటారు? ఒరే ఒక్కసారికి నన్ను వదిలేరా ప్లీజ్. నువ్వు నన్ను వదిలే. చిన్నగా ఉన్నప్పటి నుంచి కోరిక అంచు తోటి. నీ కోరికలు ఎప్పటికి తీరవు, ఇట్రా చెప్తాను. అరే అరే ఒక్కసారి నా మాట వినరా రే. నీకు ఎంతమంది తినిపిస్తారా నాకు తెలుసు కదరా, నువ్వు ఎంతమంది తిన్నావో. రోజు ఈ చేతుని తిని తిని బోర్ కొడుతుందిరా, ఆ చేతుని తింటారు ఒక్కసారి. నాకెందుకు చివరికి మీ ఇద్దరు తినిపించుకునేలా ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరు టామ్ అయిపోయింది. ఆ అమ్మాయి చెప్తుంది, అమ్మా ఎవరికి మిరపకాయ తినిపిస్తావు, ఎవరికి ఫుడ్ తినిపిస్తావు? నేను ఆల్రెడీ ఫస్టే చెప్పా, మంచి అబ్బాయిని పెట్టండి అబ్బా అని. సరే, అంత మంచి అబ్బాయి అంటే తాగుబోతు రమేష్ అన్నారా అన్న? సరే అంశు, సెట్ లో ఉన్న అబ్బాయిల్లో ఎవరికి మీరు మీ చేత్తో గోరుముద్ద తినిపిస్తారు, ఎవరికి మిర్చి తినిపిస్తారు? మిర్చి తినకి గోరుముద్దలు నరేష్. గోరుముద్దలు నరేష్ కి. రే మీ అమ్మ పిలుస్తుందిరా. ఆకలేస్తే అన్నం పెడతా, అల్సొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా. అన్నం అయిపోయిందిగా, సీసా పాలు పట్టమ్మా. ఒక్క ముద్ద పెట్టమ్మా. ఈ ఒక్క ముద్ద తిని, ఈ ఒక్క ముద్ద తిని. రే ఏం లేదు, ఉప్పు ఎక్కువైంది అంతే. ఆది గారు ప్రేమతో. అంత ప్రేమ నాకు. మరి ఇంత ప్రేమ చూపిస్తే ఎలా? చెప్తారు కదా ఎప్పుడు రష్మితోనే గేమ్ ప్లే చేయాలి, రష్మి కోసం తినలేరా ఏంటి? నా సంగతి తెలుసు కదా, ఆ రైస్ తింటూ తింటూ ఇంకంతా కొరికేసుకుంటే సరే సరే రండి. మాట్లాడమను, ఇప్పుడు మాట్లాడమను. మీరు చేస్తే నీతి, మేము చేస్తే పూత. సో ఇంద్రజ గారు, మీకు ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? నాకు ఈ సెగ్మెంట్ అయితే కొంచెం అటు 50-50 గానే అనిపించింది. కానీ ఎప్పుడైతే మనం ఆడవాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఇచ్చి వాళ్ళిద్దరిలో కాంప్రమైజ్ అవ్వకపోతే నీ చాయిస్ కూడా చెప్పు అని చెప్పామో అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. ఇప్పుడు చివరిగా ఈ ప్రేమ పోరాటంలో ఆయన ఉప్పు తిని మింగడంలో కొంచెం సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. నాకు ఇంకా ఉంది ప్రేమ చూపించాలని. అవును రష్మి, మాకు కూడా చూడాలని ఉంది. కొంచెం కొంచెం కొరకవే అయ్యా అయ్యా.